మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకుల గురించి, మా జీవితాల గురించి అపారమైన ప్రణాళికలు కలిగి ఒక ఉన్నతమైన ఆశయం మీద ఈ లోకానికి కారణజన్మలుగా మమ్మల్ని పంపించి నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని, నీ కోరికను ఈ భూమి మీద పండించి ఒకరోజు తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న అమ్మ కన్న తండ్రి, అట్టి ఆలోచనలకు అనుకూలంగా మా బ్రతుకులను నిలబెట్టుకున్నట్లో మరొక సదస్సులో నీ పాద సన్నిధిలో చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయండి. ఇనువారు మాత్రమే ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేది కాక నీవు కోరుకున్నట్లుగా, నీవు ఆశించినట్లుగా మా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లు కృప చేయండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, అలాగే ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వెడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూర్చోండి. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మనందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి కన్న తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు 12వ సదస్సుగా మనలందరినీ ఒక సంవత్సరం కాచి కాపాడి 12 నెలలు ముగించుకొని 13వ లేఖనాల సదస్సులకు సిద్ధపరుస్తున్న మన కన్న తండ్రి మన ఆలోచనలో, మన ఉద్దేశాలలో, తన ఆలోచనలు పండే దిశ వైపుగా మనల్ని నడిపించుకున్నటలో ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎన్ని తలెత్తినా మనలందరినీ చక్కగా తన యొక్క కృపచేత కాచి కాపాడాడు. ఈ నెలలో ఈ మొదటి వారం అంటే నెల రూపకంగా తీసుకున్న గత నెల 30 రోజులు మన బ్రతుకుల్లో గడిచిపోయాయి. మరొక మాసంలోనికి మనల్ని నడిపించడం అనేది, మనల్ని నిలబెట్టడం అనేది ఒక ఉన్నతమైన భాగ్యంగా భావించాలి. ఎందుకంటే ఈ స్థితిని, ఈ అవకాశాన్ని పొందుకోలేక ఎంతోమంది కాలం చెల్లిన వాళ్ళు లేకపోలేదు. ఈ విధంగా నీవు సన్నిధికి చేరుకోవడమే గొప్ప భాగ్యం, ధన్యత. ఈ అవకాశంలోనికి రావడమే ఉన్నతమైన భాగ్యం. ఎందుకంటే మళ్ళీ మనకు ఒక అపురూపమైన అవకాశం, తన మాటలను మన బ్రతుకుల్లో పండించుకునే ఒక అద్భుతమైన అవకాశం మనం చేజిక్కించుకొనగలిగాం. ఆయన చూపిన కృప ద్వారా, ఆయన అనుమతి ద్వారా ఈ నెలలో ఈ మొదటి ఆదివారంలోనికి ప్రవేశించామంటే, ఈ 12వ సదస్సులోనికి మనం ప్రవేశించగలిగామంటే, కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ 12వ సదస్సులో మన కన్న తండ్రి మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, నీతో నాతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు, మనలో ఏ లోటును సరిచేయాలనుకుంటున్నాడు, ఆయన ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు,
ఆయన ఉద్దేశాలను ఆలోచించుకునే దిశ వైపుగా మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలో ఈ అవకాశంలో మనం ఉపయోగించుకుందాం. మనకిచ్చిన ఈ యొక్క అపురూపమైన ఈ అవకాశంలో తండ్రి మనస్సు, తండ్రి యొక్క ఉద్దేశం తెలుసుకుంటున్న క్రమంలో ప్రతి మాట నాకే, నా గురించే, నన్ను ఉద్దేశించి, నా శ్రేయస్సును కోరి, నా క్షేమాన్ని కోరి నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట నా బ్రతుకుకు, నా జీవితానికి ఒక మహోన్నతమైన భాగ్యానికి అర్హత సంపాదించుకునే గొప్ప అవకాశంతో కూడుకున్నది ఆ మాట అనే భావనలోనికి మనం వెళ్ళగలిగితే ఆ మాటలను ఆనందంగా స్వీకరిస్తాం ప్రియులారా. ఆ క్రమంలోనే ఈరోజు ఒక అద్భుతమైన సంగతి, ఒక అద్భుతమైన విషయాన్ని మళ్ళీ మనతో మాట్లాడాలనుకుంటున్నాం మన కన్న తండ్రి. ఆయన మనసులో ఉన్న ఆలోచనలు, ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలలో మనలను ఆలోచింపజేయడం కోసం, మనలను ఆయన యొక్క ఉద్దేశాలలో కట్టడం కోసం ఒక అద్భుతమైన సంగతి మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఒక పాఠంగా ఆయన మనకు చెప్పబోయే ఆయన మాటలను ఒక అంశముగా మనం రాసుకునగలిగితే, మన కన్న తండ్రి అయిన దేవదేవుడి కోరిక, మన కన్న తండ్రి కోరిక ఏమిటి? మన కన్న తండ్రి కోరిక, ప్రేమైన దేవుని వారలారా, పరలోకపు తండ్రి తన పిల్లలమైన మన పట్ల ఎటువంటి ఆలోచనలతో కూడుకున్న ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అన్నది ఆలోచించడమే మన బ్రతుకుల్లో, మన జీవితంలో ప్రాముఖ్యమైన బాధ్యత. మన జీవితంలో, మన యొక్క బ్రతుకులో అది ఒక లక్ష్యం, మన జీవిత ధ్యేయం. కన్న తండ్రిని తెలుసుకొనడం, కన్న తండ్రి మనసును అర్థం చేసుకోవడమే మన బ్రతుకు పరమార్థం ప్రియులారా. మన బ్రతుకులో మనం చేయవలసిన పని ఏంటయ్యా? మనం తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటయ్యా ఈ ప్రపంచంలో అనంటే, తండ్రి మనసులో ఉన్న ఆలోచనలు పిల్లలంగా, ఆయన కోరిక ఏంటి, ఆయన ఉద్దేశాలేంటి తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన ఆలోచనే మన బ్రతుకులో ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో నీ జీవిత ధ్యేయము, నీ లక్ష్యం అదే. ఆయన మనసు మనం అర్థం చేసుకోవాలన్నదే ఆయన ఆరాటపడుతున్న ఆలోచన. ఆది కాండం నుంచి మొదలుకుంటే ప్రకటన గ్రంథం వరకు నా మనసు, నా ఉద్దేశాలు, నా కోరికలేంటో, నా ఆలోచనలేంటో, నా యొక్క ఉద్దేశం ఏంటో నా మనసును తెలుసుకునే పిల్లలుగా, నా సంకల్పాన్ని తెలుసుకునే బిడ్డలుగా, నా ఆశయాన్ని పండించే పిల్లలుగా నా పిల్లలు ఉండాలని అపారమైన ఆలోచనలు కలిగి ఉన్నవాడు పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి ప్రియమైన దేవుని వారలారా, మనం అంతా తన సంతానం, తన పిల్లలు. ఆయన మనసును మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 46వ వచనాన్ని చూస్తే ప్రియులరా, ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన కోరిక కనబడుతుంది చూడండి. ఇక్కడ ఆయనకంటూ ఒక కోరిక కనబడుతుంది చూడండి. మరలా వారితో ఇట్లానే మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ చూసారా, నేడు నేను పలికిన మాటలన్నిటినీ. ఇవన్నీ ఎవరి మాటలు తెలుసా? ఇంతకుముందు చెప్పుకొచ్చిన మాటలు ఎవరో తెలుసా? అవి దేవుడి మాటలు. ఆ మాటలు ఉన్నాయి చూశారు, మీ మనసులలో పెట్టుకోవాలి.
ఈ చెవులో విని ఈ చెవులో ఇడిచిపెట్టడానికి కాదండి ఈ మాటలు. ఆయన మాట అండి, ఆయన వాక్యం ప్రేమైన దేవుని వారలారా. లేఖనాలండి 66 పుస్తకాలు రాయబడిన మాటలు ఉన్నాయి చూశారు. ఆ మాటలను లేఖనాలు, దేవుని వాక్యము, వచన భాగాలు, లిఖించబడ్డ మాటలను లేఖనాలని, వాక్యమన్నా మాటలన్నా ప్రేమైన దేవుని వారలారా, ఆయన కోరుకుంటున్న ఆలోచన ఏంటో తెలుసా? మీ మనసు లోతుల్లో, మీ మనసులో ఉండిపోవాలి. ఇలా విని ఇలా ఇడిచిపెట్టడానికి మీకు బ్రతుకులు ఇవ్వలేదు. ఈ భూమి మీద మనకు అవకాశాలు ఇవ్వబడుతున్నాయి చూశారు. ఆయన మాటలను మన మనసులో పెట్టాలన్నది ఆయన ఉద్దేశం. మనసులో పెట్టకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? బిడ్డ నీ మాటలు మనసులో పెట్టకపోతే వాడు ఏం సాధిస్తాడు చెప్పు? వాడు ఏం చేయగలుగుతాడు చెప్పు? రేయ్, నువ్వు చేయలేకపోతున్నావు, నేను కోరుకున్నట్లుగా నీ బ్రతుకు ముందుకు సాగట్లేదంటే నా మాటలు నువ్వు మనసున పెట్టట్లేదు కాబట్టి. నా మాటలు నువ్వు మనసున పెట్టి ఉంటే అది క్రియారూపం దాల్చుతుండే, అది ఫలితాన్ని తీసుకొస్తుండే క్రియారూపం దాల్చి. ఈరోజు క్రియారూపం దాల్చలేదంటే మొట్టమొదట నీ మనసులో నా మాటలకు స్థానం లేదు. నీ మనసులో నా మాటలకు ఇంకా మాట్లాడితే విలువ లేదు. పెడచెవులో పెట్టేసావు, పట్టించుకోనని పరిస్థితి. ఇని వదిలి పెట్టేస్తున్నావు అంతే. అందుకు రాలేదండి, అలానే వచ్చే బ్రతుకు శూన్యం. దేవుని కోరిక చూశారా? ఆయన మాటలు మీ మనసులలో పెట్టుకొని మీ సంతతి వారు మీతోనే పరిమితం కాదు. నా ప్రణాళిక ఉంది చూశారు, నా సంకల్పం ఉంది చూశారు. మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ నా మాటలన్నిటినీ అనుసరించి మనసులో ఉంచుకుంటేనే కదండి అనుసరించగలుగుతావు, పాటించగలుగుతావు. ఏంటండి వాక్యం ఇంత గొప్పగా మనకెందుకు చెప్తుందండి? అసలు మన శ్రేయస్సును కోరుకుంటున్నవాడండి మన పరలోకపు తండ్రి. నీవు బాగుపడాలంటే, నీవు బ్రతుకు బాగుండాలంటే, నీ జీవితం శ్రేయస్కరంగా ఉండాలంటే, నీ జీవితం క్షేమకరంగా ఉండాలంటే, నీ బ్రతుకు మహోన్నతమైన జీవితాన్ని అందుకునే దిశ వైపుగా ముందుకు సాగాలంటే ప్రియులరా, దేవుడు కోరుకున్న మాటలు ఏంటి తెలుసా? వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి, ప్రవర్తించాలి. కూర్చున్నంత మాత్రాన, వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదండి. ఆయనకు మనసులో పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటే లాభం అండి? అవి మనసుకి ఎక్కనప్పుడు ఎంత చెప్పినా ఏం లాభం చెప్పండి ప్రియులరా? లక్ష్యం ఉంచినప్పుడు, లక్ష్యం ఉంచినప్పుడు, మాటలందు మనసు పెట్టినప్పుడు ఏం ప్రయోజనం? ఈరోజు అత్యధిక జనాభాగా 400 కోట్ల జనాభాగా మనం చెప్పుకున్న ఎంతమందికి దేవుని వాక్యం మనసును పెట్టారు, వాక్య ప్రకారంగా బ్రతుకులు కొనసాగుతున్నాయి. అది ఆయన కోరుకుంటున్నది, ఆయన కోరిక అది. ఆ వాక్యమే కదా ప్రియులారా మనల్ని మహోన్నతమైన జీవితం. లేఖనాలయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించండి. లేఖనములు, దేవుని మాటలు, రాయబడిన మాటలు, లేఖనాలయందు నిత్యజీవము కలదని తలంచుచు పరిశోధించండి. అవే మిమ్మల్ని మహోన్నతమైన లోకానికి తీసుకుపోతాయి. ఆ వాక్యమే నిత్యత్వానికి మిమ్మల్ని నడిపించేవి. ఆ మాటలను పెరడిచెవున పెట్టారా? ఆ మాటలను పక్కన పెట్టారా? బ్రతుకులు ఆరిపోతాయి, ఆగమైపోతాయి. ప్రియులరా, ఈ జ్ఞానము చదువు రాకపోయినా పర్వాలేదు ప్రియులరా.
కనీసం వినగలిగితే చాలండి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వినలేవా? నీకు చదివే రావాలా? ఆ మాటలు విని దాని ప్రకారంగా బ్రతకడం కష్టమా? నాకు చదువు రాదు కదా అన్న ఆలోచన అవసరం లేదండి. వింటే చాలు, అది మనసును పెడితే చాలు, నీకు విశ్వాసం వస్తుంది. దాన్ని అనుసరించు. నీవు వినగలిగితే, మనసును పెడితే నీలో విశ్వాసం అనేది పెంపొందించుకోవచ్చు. విశ్వాస పరిమాణం అనేది పెరుగుతుంది నీ లోపల. నేను కోరుకున్న విశ్వాస పరిమాణం నీలో నిలబడుతుంది. ఈ జ్ఞానం ఉంది చూశారు సామెతల గ్రంథం 1:20 ఈ జ్ఞానము ఎంత విస్తారంగా ప్రకటింపబడుతున్న ఈ విస్తారమైన జ్ఞానము గురించిన ఆలోచన సమాజానికి ఎలా ఉంది ఈరోజు? ఎన్ని అంశాలు, ఎన్ని పాఠాలు, రోజుకు ఎన్ని ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా. మన బ్రతుకులో దాదాపు 2015 నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం చూశారు. ఎన్ని ప్రసంగాల మీద ప్రసంగాలు, ఎన్ని నోట్సులు మనం పూర్తి చేసి ఉంటాం. ఆ ప్రసంగాలు ఎన్నెన్నో మీకు బోధించబడ్డాయి. జ్ఞానము సామెతలు 1:20 జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఎక్కడెక్కడంట తెలుసా? జ్ఞానము వీధులలో కేకలు వేస్తుంది, అయినా పట్టించుకోవు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, అయినా నీకు ఆలోచన లేదు, అయినా నీకు చెవున పడట్లేదు, అయినా నీవు ఈ చెవుని ఇడిచిపెడుతున్నావు, మనసును పెట్టట్లేదు. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను, పల్లెటూళ్ళలోనే కాదు, సంత వీధుల్లోనే కాదు, మహా పట్టణాలలోనూ జ్ఞానము ప్రచురించ తెలియజేయుచున్నది, ప్రకటన చేయబడుతుంది. ఎంతమందిలో మార్పు, ఎంతమందిలో విశ్వాసాన్ని కనుగొనగలుగుతాడు యేసుక్రీస్తు రెండో రాకడలో? అనేకులు ప్రవేశింపజూతురు కానీ అది వారి వలన ప్రవేశింపజూతురు. ప్రవేశమే పోరాటంతో కూడుకున్నది. అనేకులు ప్రవేశింపజూతురు కానీ అది వారి వలన కాదు. అనేకులు, ఎంతోమంది ఈరోజు వింటున్నారు, ఎంతోమంది వినగలుగుతున్నారు. కానీ నేను రెండో రాకడలో విశ్వాసం కనుగొందునా అంటే వాక్యం విని దాని ప్రకారంగా బ్రతికే వారి బ్రతుకులు చాలా కొద్ది మందిలో నేను చూడవచ్చు. కొద్ది మందిలో ఆ వాక్యము ఫలించే అవకాశం ఉంది. ఆ కొద్ది మందిలో ఒకరా ఇద్దరా, ఇక్కడ ఒక 2-3 అన్నాడు అనుకో, ఆ 2-3లో నేను ఉన్నానన్న ఆలోచన మనకు రావద్దు. అది ఎంత భయంతో కూడుకున్న ఆలోచన అండి. అనేకులు ప్రవేశింపజూతురు కానీ అది వారి వలన కాదు. అది కొద్ది మందికి అవకాశం ఉంది. దాంట్లో ఒక 2-3 అన్నాడంటే ఒక మహోన్నతమైన లోకం మనల్ని స్వాగతించడానికి, మనకు స్వాగతం పలకడానికి 2-3 ఉంది అని అంటే ఆ 2-3 ఎవరను దాంట్లో? నేనా అన్న ఆందోళన, భయం పుట్టద్దు. 60 సంవత్సరాల జీవితం ముగిస్తే వచ్చేది ఉంది చూశారు. ఈ బ్రతుకు వదిలిన తర్వాత అనంతకాల జీవితం ఉంది మనిషికి. ఆ అనంతకాలం సుఖ సంతోషాలతో కూడుకున్నదా, భయంకరమైన శిక్షలతో కూడుకున్నదా? ఏ స్థితిలోనికి వెళ్ళబోతుంది నా జీవితం? ఆ దాంట్లో నేను ఉన్నానా అన్న ఒక ఆందోళన మనలో ప్రారంభం కాకూడదు. చిన్న ఎగ్జామ్స్ రాస్తూనే దాంట్లో 2-3 పాస్ అయినరు 100 మందిలో అంటే దాంట్లోనే దడదడ పుడుతుందండి. పిల్లలకు గుండె దడ కొట్టుకుంటుంటుంది. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంతగా మదన పడుతుంటారు తెలుసా, టెన్షన్ గురై ఉంటారు తెలుసా.
ప్రేమైన దేవుని వారలారా, దేవుడు తన జ్ఞానాన్ని, తన మాటలను, తన ఉద్దేశాలను పట్టించుకోకపోతే దేవుడు మనిషికి విరోధి అయిపోతాడండి. ఎందుకు విరోధి? నీకోసమే ఎన్నో అవకాశాలు ఇచ్చాను. ఇప్పటికీ 12 నెలలు ఈరోజు 12వ లేఖనాల సదస్సు జరుపుకుంటున్నానంటే దీనికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఏ లోపం ఉందో ఆ లోపాన్ని సరి చేసుకుంటారనే ఒక అద్భుతమైన అవకాశంతో ఈ 12 నెలలు ఎంతోమంది ప్రపంచంలో ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు లెక్కలేదు. ప్రేమైన దేవుని వారలారా, ఆ జాబితాలో నువ్వు లేవు, చూసావు, అది గొప్ప భాగ్యం. ఆస్తో అంతస్తో ఐశ్వర్యమో పొందుకోలేదు, ఈ 12 నెలలు నేను సంపాదించిన టార్గెట్ నేను చేరుకోలేదు అన్న ఆలోచనతో మనం మునిగిపోయాం. కానీ మనకు బ్రతికి ఇవ్వడమే గొప్ప భాగ్యము. ఈ 12వ నెలలో మళ్ళీ ఒక సదస్సులోనికి నేను రాగలిగాను అన్నదే ధన్యతకరమైన స్థితిగా భావించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ప్రేమైన దేవుని వారలారా. ఈ 12 నెలలు ఎంతమంది జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది జీవితాలు అల్లకొల్లలా ఏంటి ప్రేమైన దేవుని వారలారా. ఎన్ని అవకాశాలు ఇచ్చింటాడండి, ఎన్ని అవకాశాలు, ఎన్ని అంశాలు. 12 నెలలు అంటే ఒక్కసారి మీరు ఊహించండి, ఎన్ని ఆదివారాలు, ఎన్ని లేఖనాల సదస్సులు, ఎన్ని ప్రసంగాల రూపకంగా మనం ఇని ఉండి ఉంటాం. అది అవకాశం కాదా? ఎందుకు ఇవ్వబడుతుంది బ్రతికంటూ? అసలు జీవితం అంటే ఎందుకు ఇవ్వబడుతుంది? ఎందుకు మనకు ఈరోజు ఈ స్థితిలోనికి రాగలుగుతున్నాం? ఏ రోజైనా ఏ మనిషి అయినా ఆలోచించగలుగుతున్నాడా? లేదండి. ఏ ఉద్దేశ నిమిత్తము ఒక నిమిషంలోనికి మనం అడుగు వేయాలన్నా, ఒక నిమిషంలోనికి మనం ప్రవేశించాలన్నా దేవుడి అనుమతి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఏదో నీ బ్రతుకుల లోటును సమకూర్చుకుంటావు, స్థిరపరచుకుంటావు నీ బ్రతుకునన్న ఆలోచనలతోనే నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు తప్ప ఒక గొప్ప అవకాశం అండి ఇది మనిషికి, ఈ బ్రతికి ఇవ్వడం అనేది. ఇంకొక సెకండ్లోనికి వెళ్ళడం మనం అనేది ఒక గొప్ప అవకాశం, గొప్ప ధన్యత ఇది. ఎందుకో తెలుసా? ఒక మహోన్నతమైన భాగ్యాన్ని ఒక్క నిమిషంలో పోగొట్టుకునే అవకాశం ఉంది. ఒక్క నిమిషంలో ఫెయిల్ అవకాశం ఉంది. ఒక్క నిమిషం అవకాశం ఇస్తే నాకు ఒక 5 క్వశ్చన్లు చేసే అవకాశం ఉంది. మామూలుగా ఏమంటారు, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కదా, ఒక్క నిమిషం టైం ఇస్తే 10 క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంది, వచ్చేవి నాకు. కానీ ఒక్క నిమిషం అవకాశమే లేదు. ఒక్క నిమిషం అవకాశం పొందుకోలేకపోయాను. ఈరోజు 10 మార్కులు నేను మిస్ అయిపోయాను, లేదా ఒక 5 మార్కులు మిస్ అయిపోయాను. ఒకే నిమిషం నాకు అవకాశం ఇచ్చింటే నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయేవాడిని. ఒక్క నిమిషం ముందు తీసుకొచ్చింటే ప్రాణాలతో బ్రతికి బట్టగట్టేవాడు. ఒక్క నిమిషము ముందు తీసుకొస్తే మేము కాపాడేవాళ్ళం. చూసారా? నువ్వు బాగుపడడానికి, నువ్వు బ్రతకడానికి, నువ్వు ఉన్నత స్థితి సాధించడానికి, నువ్వు మహోన్నతమైన లోకాన్ని సాధించడానికి ఒక్క నిమిషం ఎంతటి ఆలోచనలోకి తీసుకుపోతుందో, అట్లాంటి ఎన్నో నిమిషాలు రోజులు పాడు చేస్తూ వచ్చావే. దౌర్భాగ్య పరిస్థితి కాదు. దేవుడు బాధపడడా? కోపపడడా? దేవుడు పట్టించుకోలేని పరిస్థితులకి వెళ్ళడాక ఇంత అవకాశాలు ఇచ్చి, ఇన్ని సభలు పెట్టించి, ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తూ, ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నా పట్టించుకోలేని పరిస్థితుల్లో అవకాశాలను మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఆనందాలు, సంతోషాలు అని ఈరోజు మన బ్రతుకుల్లో, ఈ చిన్న జీవితంలో ఈరోజు మనిషి బిజీ అయిపోతున్నాడే తప్ప ఈ జీవిత పరమార్థం, ఈ జీవితపు బ్రతుకు వెనకాల ఉద్దేశం ఎవరిది? నేను బ్రతకడానికి కారణం ఎవరు? అనంత సృష్టి, ఈ విశాలమైన ప్రపంచం ఇన్ని వనరులతో సమకూర్చబడి నాకు సదుపాయాలు సమకూర్చబడుతుందంటే దీని వెనకాల కారణం ఎవరు? నేను బ్రతకడానికి కారణం ఏంటి? నాకు ఈ సృష్టిలో పడడం ఏంటి? నేను ఎక్కడ వెళ్తే అక్కడ గాలి రావడం ఏంటి? ప్రతి పరిస్థితి నాకు అనుకూలించడం ఏంటని ఒక్కరోజు కూడా నువ్వు ఆలోచించలేదే. అవకాశాలను నీకు అనుకూలంగా మార్చుకుంటూ ఈ జీవితంలో
తేలిపోతున్నావు తప్ప దేవుడి ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుడి మనసును, క్రైస్తవుడైనా దేవుని మనసును తెలుసుకున్న నీవే పట్టించుకోకపోతే సమాజ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందండి. ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరిని మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. 21 చదివాం కదా. ఒకసారి 24 రండి ప్రియులారా. దేవుడు ఎలా విరోధిగా మారిపోతాడో, ఎటువంటి పరిస్థితులను వెళ్ళిపోతాడో. దేవుని వాక్యాన్ని మనసున పెట్టకపోవడం వలన, దేవుని వాక్యం మనసులో ఉంచుకోకపోవడం వలన ఆయన కోరిక ఏంటి తెలుసా? మనసులో ఉండాలి. ఎప్పుడైతే వాక్యం మనసులోనికి వెళ్ళిపోతుందో, మనసును పెడతామో అప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుందండి. మనసును పెడితే మనసు పెట్టట్లేదురా నువ్వు అంటాను తెలుసా. నేను చెప్పిన విషయం గుర్తుందా అంటాం. అరే మనసులో జ్ఞాపకం లేదంట. నువ్వు మనసు పెట్టలేదు అండి. నీవు మనసు పెట్టలేదు సార్, మీరు మనసు పెట్టలేదండి. మరి మనసు పెడితే మీరు చేసేసేవాళ్ళు. మనసు పెట్టకపోతే ఎన్ని అనార్థాలు జరిగిపోతాయి, మనసు పెట్టకపోతే ఎన్ని తప్పిదాలు జరిగిపోతాయి. మనసును పెట్టట్లేదు మనం. బోలెడు అంశాలు ఇలాంటి డైరీలు రాస్తూనే ఉన్నాం, కానీ దీంట్లో ఒక్కటి కూడా గుర్తుండిపోదండి, గుర్తుండదు. అంతెందుకు గత వారం ఏం క్లాసో తెలియదండి, అందుకు గత సెమినార్ ఏంటో అసలు తెలియదండి. అవి ఎందుకు చెప్పుకోవడానికా? అంత దూరం నుంచి నేను రావడం ఏదో 4 మాటలు మాట్లాడడం కోసం, టైం వేస్ట్ కొరకు కాదండి సభలు. ఈ సభల యొక్క ఉద్దేశం ఏదో మనం ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆకాశపు వాక్యాలు దేవుడు ఇప్పి విస్తారంగా మనం దీవిస్తాడన్న ఆలోచనల కొరకు కూడుకున్న సభలు కావు ఇవి. బ్రతుకులను మార్చుకునే సభలు, జీవితాలను మార్చుకునే సభలు, జీవితాలను వెలిగించుకునే సభలు, ఒక మహోన్నతమైన లోకాన్ని అందుకోవడం కోసం, ఒక భయంకరమైన శిక్ష నుంచి బయటపడడం కోసం, ఒక భయంకరమైన ఉపద్రవం నుంచి బయటపడడానికి చేసుకుంటున్న అద్భుతమైన సదస్సులు ఇవి. ప్రపంచం ఆలోచించని అద్భుతమైన సదస్సులు, ప్రపంచం ఎరగని అద్భుతమైన ఆలోచనలతో కూడుకున్న సదస్సులు ఇవి. నిష్కారణంగా ఏదో ఒక టైంపాస్ కోసం అంత దూరం నుంచి మీరు ఇక్కడ టైం కేటాయించడం ఆ ఉద్దేశం కాదండి. బ్రతుకులను మార్చుకోవడం కోసం, బ్రతుకులను వెలిగించుకోవడం కోసం ఈ సభల యొక్క పరమార్థం అండి. జీవితాలను వెలుగుమాయం చేసుకోవడం కోసం, ఈ బ్రతుకులను నిలబెట్టుకోవడం కోసం ఉన్నత స్థాయిలో. అందుకు ఈ సభల యొక్క పరమార్థం. టైంపాస్ కోసం కూడుకున్న సభలు కాదండి. ఏదో 2 వచనాలు చెప్పి, కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్పి, ఏదో కల్పన కథలు చెప్పి కదా, ఏదో మనకు ఈ భూ సంబంధంగా ఏదో ఆనందం, సంతోషం, ఏదో వసతులు సమకూర్చుకుంటాం, ఏవో మనం పొందుకుంటామని 4 మాటలు చెప్పి ఆనంద పెట్టి, మిమ్మల్ని సంతోషపెట్టి, నవ్వించి కవించి దొబ్బేసే సభలు కావండి. ఒక జోక్ వేయడానికి కూడా నాకు టైం దొరకని సబ్జెక్టులు ఇవి. ఈ సబ్జెక్ట్ నుంచి బయటికి వెళ్ళి వేరే విషయాన్ని చెప్పడానికి కూడా టైం దొరకనంతగా కూడుకున్న విలువైన అంశాలు ఇవి. ఎక్కడ కల్పన కథలకు చోటు ఉంది? ఇక్కడ లేదు. దేవుని మాటలు, దేవుని మాటలను 1 గంటలో చూపించడానికి టైం దొరకని పరిస్థితి నాకు. అటువంటి ఉన్నతమైన మాటలు చెప్పడం కోసమే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ రేపు సాక్ష్యాలుగా మెలుగవు, రేపు ఇవన్నీ నేరస్థాపన చేయవు. రేపు పంచభూతాలని, ఆకాశము భూమిని మీకు సాక్ష్యాలుగా ఉంచాను అంటున్నాడే. ఏ పంచభూతాల ఒడిలో నీవు బ్రతుకును జీవితాన్ని కొనసాగిస్తున్నావో, ఈ పంచభూతాలే రేపు నేరస్థాపన చేయబోతున్నాయి మనకు. ఏ పంచభూతాల మధ్యన ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని కులుకుతున్నావో, జీవితాన్ని నడిపించుకుంటున్నావో, ఆ పంచభూతాల రేపు నేరస్థాపన చేయబోతున్నాయి నీకోసం. ఏం ఆలోచిస్తున్నావు అండి? అలాంటి సభలు కావు పిల్లరమని.
ఇలాంటి విలువైన ఉన్నతమైన సభలకు జనం చూశారా? ఇసుకేస్తే రాలని జనం కదా. ఎవరు వస్తారండి ఈ సభలు? గాయానికి మందు పెడతామంటే ఎవరు రారండి? ప్రియులారా, ఆలోచించండి. దేవుడి మనస్సు ఎంత విరోధంగా మారిపోతుందంటే, ఇన్ని అవకాశాలు ఇచ్చి మనసున పెట్టకపోతే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు అవకాశాలు ఇచ్చి ఇంత సౌలతులు సమకూర్చుతూ నీకింత ఆనందం, ఆరోగ్యం. చూసారా? ఆరోగ్యంతో ఉన్నాం, అందరం ఇక్కడ ఉన్నాం. అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో ఉన్నవాడిని ఈరోజు ఈ సభ జరిగేది కాదు. నాకు ఆరోగ్యం ఇవ్వడం, మీకు ఆరోగ్యం ఇవ్వడం, అందరూ ఆనందంగా కుటుంబంలో ఉండడం, ఇవన్నీ ఆయన చూడట్లేదు. ఏది చూడండి చెప్పండి, ఏది కనబడని చెప్పండి ఆయనకు. మనం అనుకుంటామండి, ఏం చూస్తాడు దేవుడు, నిండగా దుప్పటి కప్పుకుంటే అయిపోయి అనుకుంటాం. నిండగా దుప్పటి తన్నేసుకొని పండుకుంటే ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటాం. కుదరవు. అటువంటి దేవుడు అంటున్న మాటలు ఏంటో తెలుసా? నేను పిలువగా వరే మీరు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు పిలిచాడండి? పత్రికల రూపకంగా, మాటల రూపకంగా, సువార్తల రూపకంగా, సభల రూపకంగా ఎన్నిసార్లు. మార్క్ ఫోన్ చేయడం కాదండి, నేను పోయింది చేయడం కాదండి. ఇప్పుడు ఎవరు పిలిచినట్లేదే? ఎవరన్నా ఫోన్ చేసి పిలిచారమ్మా మిమ్మల్ని? చేతులు ఎత్తండి. ఫోన్ చేసి పిలిస్తే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మంచిది సార్ కదా. ఇది ఎవరు పిలుస్తున్నట్లు తెలుసా? దేవుడు పిలుస్తున్నా పట్టించుకోలేని మనుషులు మనం ఈరోజు. దేవుడి కార్యక్రమాలన్నా, దేవుడి ఉద్దేశాలన్నా పట్టవు మనకు. అటువంటి టైంలో దేవుడు నీకు విరోధిగా మారిపోతాడు. దేవుడే విరోధిగా మారిపోతే మన బ్రతుకు ఏమైపోతుంది ప్రియులారా? అసలు అల్లకొల్లలం కాదు బ్రతుకు, అస్తవ్యస్తమైన పరిస్థితి కాదు. ఆ దేవుడే ఏం చేయలేని పరిస్థితి. రేపు అవకాశాలను చేజార్చుకున్నావు, అవకాశాలు ఇచ్చినప్పుడు అవకాశాలను ఉపయోగించుకోలేదు. ఇప్పుడు నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేను కూడా ఏం చేయలేని పరిస్థితి రా అంటాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తావు? ఏం మొత్తుకుంటావు? నా చేతిలో లేదు, ఇప్పుడు నా అవకాశంలో లేదు, నేను కాపాడే పరిస్థితి లేని అవకాశంలో నీ బ్రతికెళ్ళిపోయింది. దేవుడు అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతే ఎంత దారుణం అండి మన బ్రతుకు. ఎందుకు? మనసు పెట్టకపోవడం వలన దేవుని మాటలను, నీ శ్రేయస్సు కోరి, నీ క్షేమాన్ని కోరి, నీ ఆనందాన్ని కోరి దేవుడు నీకు అవకాశాలను ఇచ్చి నా మాటలను మనసున పెట్టి నీ బ్రతుకును నేను కోరుకున్నట్లుగా ముందుకు నడిపించుకోవడం బద్ధకమా, బరువా? నేను పిలువగా మీరు వినకపోతే, నేను చేయి చాపగా ఎవరు లక్ష్యంగా పెట్టకపోతే, ఎవరు లక్ష్యంగా పెట్టకపోయి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపక లోబడకపోతే. ఆవేదన చూడండి ఇది. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. అంతే కదండి. ఏం చేస్తా? నేను నవ్వేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అసహ్యము, అపహాస్యము చేసేదను. ఏం చేయలేని పరిస్థితి అప్పుడు అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అసహ్యము, అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి. ఇప్పుడు అవకాశం దాటిపోయిన తర్వాత అప్పుడు ధనవంతునికి గుర్తొచ్చాడండి. అబ్రహామా, తట్టుకోలేకపోతున్నాను, అల్లాడిపోతున్నాను ఈ అగ్ని జ్వాలలో. కనీసపు నీటి బొట్టు అయినా నాకు అవకాశం, కనీసం ఒక నీటి బొట్టు కూడా దొరకని పరిస్థితి అండి. అవకాశం పోగొట్టుకుంటే
ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటే, ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోయి పడితే అప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడు కూడా పట్టించుకోలేని పరిస్థితి అండి. కనీసం నీటి బొట్టు కూడా నోచుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఈ రోజుకు ధనవంతుడు అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు. అలవాటు అయిపోతుంది కదా. ఏమండి, మనం ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడే బాగా ఉక్కపోతూ ఉంటుంది. మీరు ఎలా ఉన్నారు బ్రదర్ అంటే, కొద్దిసేపు అయితే నీకు అలవాటు అవుతుంది అన్నా అంటాం. అలవాటు అయ్యేదా నరకం? అలవాటు అయ్యేదా? 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయినాక మామూలుగా అలవాటు అయిపోతుందండి. ఏమైందిరా రోగం? అలవాటు అయిపోయిందండి, అది నొప్పి వస్తుంటుంది, అట్లనే ఉండిపోతున్నాను అంటావు. అలాంటిది కాదు అది. అలవాటు అయిపోతుందా? మండుతున్న స్టవ్ ఉంటుంది మీ ఇంట్లో తెలుసా? చేయి పెట్టు, అలవాటు అయిపోతుందా? చేయి పెట్టు, మండుతుంది మంట, చేయి పెట్టినాను నీకు, అట్లా పెట్టి అలవాటు అయిపోతుంది. ఇంకా కొద్దిసేపు పెట్టు, అలవాటు అయిపోతుంది. అమ్మ పిల్లలు తట్టుకోలేకపోతున్నానే, పెట్టి అలవాటు అవుతుంది. ఇంకో 2 నిమిషాలు పెట్టి అలవాటు అయిపోతుంది. నా వల్ల కాదు తల్లి, పెట్టిన అలవాటు అయిపోతుంది. పొయ్యి మీద ఏళ్ళు పెట్టలేవే, మండుతున్న మంట మీద. రేపు వచ్చే పరిస్థితిని తట్టుకోగలుగుతావా? నీ వల్ల అవుతుందా? వాళ్ళు అంటారండి, అనుకుంటారండి. అక్కడ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటారు? అలవాటు అయిపోతుందేమో అనుకుంటారండి. అలవాటు అయిపోతుందేమో అనుకుంటారు. అలవాటు అయ్యేది కాదు అది. అల్లాడిపోతాం. అల్లాడిపోయే భయంకరమైన పరిస్థితి. ఏమంటున్నాడండి 20 వచనంలో? అప్పుడు వారు నన్ను గుర్చి మొరపెట్టదు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికిదను కానీ వారికి నేను ఏం వెతికినా ఏం లాభం? అప్పుడు శ్రద్ధగా వెతుకుతారండి, ఏమీ అవకాశం లేదు. ఏ అవకాశం లేదండి, అవకాశం లేదు నాయన. అప్పుడు నన్ను శ్రద్ధగా వెతికే అవకాశం వస్తుంది ఒక రోజు, కానీ అప్పుడు లాభం లేదు. ఇంకో మంచి మాట చూడు తండ్రి, ఆయన ఆవేదన చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం, అదే ద్వితీయోపదేశకాండం 5:29 వచనంలో, ద్వితీయోపదేశకాండం 5:29 వచనంలో ఆ దేవుడు ఆయన మనసు చూడండి, ప్రేమైన దేవుని వారలారా. ఆయన కోరుకుంటున్న ఆయన ఆలోచన చూడండి. దీని వెనకాల ఇప్పటిదాకా మనం మాట్లాడిన దాంట్లో ఆయన కోరిక కనబడట్లేదు. మీ బ్రతుకులు అలాంటి స్థితిలోనికి వెళ్ళకూడదన్న మనసు కనబడట్లేదు. ఇక్కడ చూడండి 5:29 వచనంలో, ద్వితీయోపదేశకాండం 5:29 వచనంలోనికి, వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు, నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉంటే మేలు. ఆయన కోరిక చూడండి. నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించ మనసు వారికి ఉండినేడల మేలు. నా మనసు, నా ఆలోచనలు వారి బ్రతుకుల్లో ఉండిపోతే, వారి మనసుల్లో ఉండింటే వాళ్ళ బ్రతుకులు మేలుకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుండే కదా అంటుండండి తండ్రి. ఆయన మాట అండి మనం బ్రతికించేది. ఆ మాట ప్రకారంగా నీవు బ్రతికితే నీ బ్రతుకు మేలులోనికి వెళ్ళిపోతుంది బిడ్డ. ఎంతగా అల్లాడిపోతున్నాడు చూడండి దేవుడు, ఎంత ప్రేమ అండి అసలు. ఆయన కోరిక చూడండి ప్రియులరా. ఇప్పుడు చెప్పిన మాటల్లో ఆయన కోరిక కనబడట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఆయన ఏం కోరుకున్నాడు ఇప్పటిదాకా? ఇప్పుడు కూడా ఆయన కోరుకుంటున్న మాట ఏంటో తెలుసా? నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు మనసు వారికి ఉండిన ఎడల మేలు. అటువంటి పరిస్థితిలోనికి వెళ్ళొద్దు నాయన. చేజార్చుకోకండి, పరిస్థితులు చేజార్చుకోకండి. ఆయన కోరిక చూద్దాం ఇంకా ఏముందో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, ఆయన మనుషులందరూ రక్షణ పొంది, ఏమండి మనుషులందరూ రక్షణ పొందాలంటండి.
దేవుడు కోరుకుంటున్న ఆలోచన ఏంటో తెలుసా? ఆయన కోరిక ఏంటో తెలుసా? ప్రేమన దేవుని వారు, మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణలోనికి రావాలంటున్నాడు. అంటే ఎందుకు రక్షణలోనికి రావాలి? ప్రపంచ పరిస్థితికి, ప్రపంచానికి ఏమైంది? రక్షణ అనే ప్రస్తావన ఎందుకు తీశాడు? ప్రపంచం భయంకరమైన పరిస్థితిలో ఉంది కాబట్టి రక్షణలోనికి రావాలి. భయంకరమైన సమస్య వాళ్ళ బ్రతుకులు భయంకరమైన సమస్యలు ఉండిపోయాయి. ఆ భయంకరమైన సమస్యలో నుండి ప్రపంచమంతా బయటపడాలని కోరుకుంటున్నవాడు పరలోకపు తండ్రి. పరిశుద్ధతో కూడుకున్న జీవితాలు వాళ్ళ బ్రతుకులలో చూడాలని కోరుకుంటున్నవాడండి పరలోకపు తండ్రి. మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరి బ్రతుకులు భయంకరమైన పరిస్థితుల్లో ఉండిపోయాయండి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఏదైతే అనుగ్రహించబోతున్నాడో ఆ మహిమోన్నతమైన లోకం పొందలేని భయంకరమైన ప్రమాదంలో వాళ్ళ బ్రతుకులు ఉండిపోయాయి. వాళ్ళ బ్రతుకులు కాపాడబడాలి. కాపాడబడడానికి నీవు సిద్ధమా? భయంకరమైన ప్రమాదంలో పొంచి ఉన్నాయి వాళ్ళ బ్రతుకులు. పాపిగా ఏ మనిషి మరణించిన మరుక్షణమే భయంకరమైన శిక్షలోనికి, నేను ఉండే మహోన్నతమైన లోకాన్ని పోగొట్టుకొని భయంకరమైన శిక్షలోనికి వెళ్ళడానికి ప్రపంచ మానవాళి బ్రతుకులు సిద్ధంగా ఉన్నాయి. ప్రమాదం పొంచి ఉన్నాయి. వాళ్ళ జీవితాలకు ప్రమాదం పొంచి ఉన్నాయి. సామెతల గ్రంథం 24:11 ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నావో చూడండి ప్రపంచ మానవాళి బ్రతుకులు. ఆయన కోరిక అదండి, చావునకు పట్టబడిన వారిని, చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న సమాజం ఇది. నాశనమందు పడుటకు జోగుచున్న సమాజం. అటువంటి సమాజాన్ని నువ్వు రక్షించాలన్నది దేవుడి కోరిక. అటువంటి వారిని రక్షించాలన్నది దేవుని కోరిక. సమాజమంతా రక్షణ పొంది సత్యమును గురించిన అనారోగ్యం గలవారై ఉండవలనని ఇచ్చ కలిగి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు దేవుడు. అందరూ పరిశుద్ధతలోనికి రావాలి, అందరి బ్రతుకులు బాగుండాలని కోరుకుంటున్నవాడు కన్న తండ్రి అండి. ఏ తండ్రి కోరుకోడు కుటుంబంలో ఉన్న పిల్లల బ్రతుకులు బాగుండాలని? ఏం ఆలోచిస్తున్నావు అసలు? ఎంత భయంకరమైన ప్రమాదంలో ఉందండి ప్రపంచ పరిస్థితి. ఏమండి, చిన్నప్పుడు పిల్లలు వాళ్ళు అడిగిన కోరికలన్నీ మనం తీరుస్తుంటామండి. వాళ్ళు అడిగే ప్రతి కోరిక తీరుస్తుంటాం. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నాకు అది ఇప్పి ఇది ఇప్పి అంటున్నాడంటే ఆ కొడుకు ఉంటేంటి లేకుంటేంటి. చిన్నప్పుడు కోరికలు తీరుస్తాం, పెద్ద అయినాక కూడా నాకు ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది. బెర్యావు గారు తార్చేటంతా మమ్మల్ని కూసబెట్టి మమ్మలను మా యొక్క బ్రతుకులకు ఆనందాన్ని ఇవ్వాల్సింది పోయి మా బ్రతుకులను, మా కష్టాన్ని ఏం చేస్తున్నావు? ఇంకా ఏంట్రా మా కడుపున నువ్వు అసలు ఎలా పుట్టావురా? అసలు మా కోరికలు తీర్చవలసిన అవసరం, నీ కోరిక ఏంటమ్మా? నీ కోరిక ఏంటి తండ్రి? నీ మనసు ఏంటి తండ్రి? నీ మనసు ఏంటమ్మా? నీ ఉద్దేశాలు ఏంటి? మీకు కావాల్సిన ఏంటని ఒక కుమారుడుగా అడగాలని ఆశపడే తల్లిదండ్రులు ఆ వయసులో ఉన్నప్పుడు ఇదో ఈ కుమారుడు ఆ కన్న తల్లిదండ్రులను పీడిస్తున్నాడంటే అటువంటి కుమారుడు ఉంటేంటి ఉండకుంటే ఏంటండి? పిల్లలు మందు తాగకపోతే చిన్నప్పుడు తల్లి ఎన్నో వాడు మారం చేస్తున్న మొక్కు పొలిసి గుట్టుకున్న స్పూన్తో లోపల వేసి ఆచి దూచి అనుకుంటూ ఆ మందులు కడుపులో పడితే వాడు ఆ రోగగ్రస్త నుంచి బయటపడతాడని ఎన్నో ప్లాన్లు వేస్తుంది, ఎన్నో ఉపాయాలు వేసి వానికి ఆ మందును తాపుతుందండి టైం టు టైం. పెద్దగా అయ్యాక ఏ టైంకి ఏ మందు వేసుకోవాలో నీకు తెలియదు.
కింద నుంచి పైకి చూస్తాము. మమ్మీ ఇది ఏ టైంకి వేసుకోవాలి అన్నాం అనుకో, అరే ఇంకా నీకు ఇంత వయసు వచ్చినా కూడా ఏ టైంకి ఏమన్నా వేసుకోవాలో తెలియదా? మనం ఎలా చూస్తాం చెప్పండి? చిన్నప్పుడు పట్టిపోసింది తల్లి, పెద్ద అయినాకైనా పట్టిపోస్తామండి? అక్కడ కనీసపు జ్ఞానం ఉంటుంది, ఏ టైంకు ఏ వేసుకోవాలో బాగా తెలుసు మందులు. మరి దేవుని విషయంలో, ఈ మందు విషయంలో ఆలోచన ఉండొద్దు, మనసు ఉండొద్దు. దేవుని వాక్యాన్ని ఏ విధంగా మన బ్రతుకులకు అనువాదించుకోవాలి, ఆస్వాదించుకోవాలి. ఎలా ఈ మందును, ఇది ఔషధం, ఇది ఔషధం మన బ్రతుకులకు, మన ఆత్మకు పట్టిన కల్మషాన్ని కడిగేసుకునే ఒక అద్భుతమైన ఔషధం ఇది. ప్రపంచంలో ఎక్కడ దొరకదు, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, అన్ని చోట్ల దొరకదు. అటువంటి ఔషధాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు ఈరోజు? ఇలా పరలోకపు తండ్రి కోరిక ఏంటి తెలుసా? ప్రపంచ పరిస్థితి బాలేదు, అలాంటి బాలేని సమాజాన్ని, అలాంటి బాలేని సమాజం కోసం నీవేం చేయలేదు తెలుసా? వారిని రక్షించాలి. నాశనానికి పడటకు జోగుచున్న సమాజం, బాగలేదు ప్రపంచ పరిస్థితి. పాపం అనే సమస్యతో ప్రపంచం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఆ కోరికలు ఈ కోరికలు అనే భూమి మీద ఉన్న చిన్న జీవితం కోసం దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని విసిగిస్తున్నారు తప్ప, తండ్రి నీ కోరిక ఏంటి, నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నాకు గడువు ఇవ్వడంలో, నాకు బ్రతికివ్వడంలో, నాకు జీవితం ఇవ్వడంలో, నన్ను ఈ కారణ జన్మలుగా పుట్టించుకోవడంలో, నాకు ఈ వయస్సును ఇంకా నీవు ఇవ్వడంలో నీ ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి తండ్రి అని ఆ కన్న తండ్రి కోరికలో ఉన్న ఆ కోరికను తీర్చడానికి నేనున్నాను తండ్రి, ఇదో ఈ సమాజాన్ని కాపాడడానికి నా తరంలో అని ముందుకు వెళ్ళడానికి వచ్చే పిల్లలు ఎంతమంది అండి ఈరోజు? ఏ ఒక్కడి బ్రతుకు బాగలేదు, అటువంటి పరిస్థితుల్లో ఉన్న సమాజం నాశనానికి జోగుతుంది. ఏ టైంలో ఏ క్షణాన ఏం జరిగినా ఒక పాపిగా మరణిస్తే వాని బ్రతుకు నిత్య శిక్షలోనికి. అలాంటి పిల్లల కోసం, అలాంటి సమాజాన్ని కాపాడడం కోసం, నీ పాద సన్నిధికి నడిపించడం కోసం, నీ రాజ్య వ్యాప్తి కోసం నా బ్రతుకునే ప్రాణంగా పెడతాను. నాకు ప్రీతిదాయకమైన నా శరీరాన్ని నీకోసం తాకట్టు పెడతాను. నేను చావడానికైనా సిద్ధం. అపొస్తలుడైన పౌలు, అపొస్తల కార్యం 21:13 చదవండి ప్రియులారా, మీకు అర్థమవుతుంది.